హలో, నేను మీ సిఎస్ రావు. కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించి శ్వేతపత్రాన్ని విడుదల చేసింది అసెంబ్లీలో ప్రభుత్వం. సో దాని మీద కౌంటర్ కూడా ఇచ్చింది బీఆర్ఎస్ పార్టీ. కానీ కాళేశ్వరంలో ఏం జరుగుతుంది అనే దాని మీద మాత్రం క్లియర్ కట్గా ఒక పిక్చర్ అయితే రాలేదు. మెగా ఇంజనీరింగ్ కంపెనీ ఈ కాళేశ్వరం ప్రాజెక్ట్ని నిర్మించింది. ఆ కాళేశ్వరం ప్రాజెక్టు మునిగిపోయింది. ఆ తర్వాత మేడిగడ్డ కుంగిపోయింది. సుందిళ్ళ కూడా లీక్ అవుతుంది అనేది ఇప్పుడు నీటిపారుదల శాఖ మంత్రిగా ఉన్నటువంటి ఉత్తమ్ కుమార్ రెడ్డి అనౌన్స్ చేశారు. అసలు మెగా కంపెనీ గురించి ఎందుకు మాట్లాడట్లేదు? ఫస్ట్ నుంచి మెగా కంపెనీ మీద ఆరోపణలు వస్తున్నప్పటికీ కూడా దాని గురించి ప్రస్తావించకుండా కేవలం కాళేశ్వరం ప్రాజెక్ట్ మునిగిపోయింది, దీనికి కేసీఆరే కారణం అని చెప్పి ఎందుకు చెప్తున్నారు? దీని వెనక రహస్యాలు ఏమున్నాయి అనేది విశ్లేషణ చేయడానికి ప్రస్తుతం రాజకీయ విశ్లేషకులు అలాగే సామాజిక విశ్లేషకులు రాజశేఖర్ గారు ప్రస్తుతం లైవ్లో ఉన్నారు. రాజశేఖర్ గారు నమస్తే అండి. నమస్తే సార్. సార్ నమస్తే. ఇప్పుడు కాళేశ్వరం ప్రాజెక్టు గురించి మనం చూస్తున్న చర్చ కూడా జరిగింది మన అసెంబ్లీలో. సో నీటిపారుదల శాఖ సంబంధించి శ్వేతపత్రం కూడా విడుదల చేశారు. అయితే విచిత్రంగా ఏంటంటే దీన్ని నిర్మించినటువంటి మెగా కృష్ణారెడ్డి లేదంటే మెగా కంపెనీ గురించి మాట్లాడలేదు. ఇది వ్యూహాత్మకంగా రాజకీయ పార్టీలు ఆడుతున్న గేమ్ లాగా కనిపిస్తుందా? అంటే ఇక్కడ ఒక విషయం మనం గమనించాల్సింది ఏంటంటే, ఏదైతే కాళేశ్వరం ప్రాజెక్ట్ అనే ఎత్తిపోతల పథకం ఏదైతే ఉందో, ఈ పథకం పట్ల ఫస్ట్ నుంచి కూడా విమర్శలు అనేది వెలువెత్తుతూనే ఉన్నాయి. దీనిపైన మరి డిజైనింగ్ లోపమా లేకపోతే నిర్మాణ లోపమా అనేది ఈ సరైన సాంకేతిక కారణాలు చూపించలేకపోవడం, దీని మీద అనేక రకమైన విమర్శలు వస్తున్నా కూడా గత బీఆర్ఎస్ ప్రభుత్వం కూడా ఆ దాటవేత ధోరణి అవలంబిస్తూ వచ్చింది. అలాగే ఇప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వం కూడా అది బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని మీద వాళ్ళు నెపాన్ని నెట్టి కాళేశ్వరం 1,00,000 కోట్ల రూపాయలని నెయిట్పాలు చేశారు, కాళేశ్వరం ప్రాజెక్టు నిరర్థకంగా మారిపోయే ప్రమాదం ఏర్పడిందనే విషయాన్ని ఇటు అసెంబ్లీలోనూ అటు బయట కూడాను ప్రభుత్వ అధినేతలు చెప్తున్నారే కానీ అసలు ఆ కాళేశ్వరం ప్రాజెక్టులో మేడిగడ్డ కానీ ఇప్పుడు అన్నారం కానీ ఎందుకు ఆ లీకేజీలు వస్తున్నాయి, ఎందుకు ఆ పిల్లర్స్ కుంగిపోయి దీని వెనక నిర్మాణం చేపట్టిన మెగా ఇంజనీరింగ్ మీద కనీసం మాట వరుసకైనా సరే ఈ ప్రభుత్వాలు రెండు ప్రభుత్వాలు కూడా మరి మాట వరుస కూడా మాట్లాడపడం అనేది నిజంగా ఇది ఆశ్చర్యకరమైన విషయమే. గారు ఇప్పుడు గతంలో మనకి బాహుబలి మోటార్లు మునిగిపోయాయి వరదలు వచ్చినప్పుడు. ఆ సందర్భంగా అప్పట్లో షర్మిల ఒక కంప్లైంట్ చేశారు, ఢిల్లీ వెళ్ళి ఎవరి మీద, మెగా కంపెనీ మీద కంప్లైంట్ చేశారు. ఆ రోజు పిసిసి అధ్యక్షుడిగా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి, ఇప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి ఆయన అప్పట్లో ఒక కంప్లైంట్ కూడా చేశారు, ఆయన కూడా సిబిఐకి. ఇంత చేసినప్పుడు కూడా మెగా సంబంధించిన పేరు రాకపోవడానికి ప్రధాన కారణం ఏమనిపిస్తుంది మీకు? తెలిసిందే కదండి. ఇప్పుడు మెగా ఇంజనీరింగ్ అనేది కృష్ణారెడ్డి గారు ఏదైతే మెగా ఇంజనీరింగ్ వర్క్స్ అనేది ఆయన గురించి ఆయన అన్ని రాజకీయ పార్టీలతో కూడా సత్సంబంధాలు అనేది మనకి జగమేరిన సత్యం. కృష్ణారెడ్డి గారితో ఆ మెగా ఇంజనీరింగ్ అధినేతలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ గత ప్రభుత్వాలే కానీ ఇప్పటి ప్రభుత్వాలతో కానీ వాళ్ళకి సంబంధించిన సత్సంబంధాలు ఏ రకంగా ఉన్నాయో మనందరికీ తెలిసిన విషయమే. కాబట్టి అసలే ఒకటండి, ఇక్కడ మెగా ఇంజనీరింగ్ లేకపోతే వేరేది కాదు. ఏదైతే ఒక ప్రాజెక్టు ఒక నిర్మాణం చేపట్టేటప్పుడు ఆ నిర్మాణం యొక్క లైఫ్ టైం నిశ్చయించుకుని అది అనుమతులు అనేది ఇస్తారు. ఇది 100 ఏళ్ల ప్రాజెక్టు లేకపోతే 50 ఏళ్ల ప్రాజెక్టు అనే దాని కాకుండా 3 ఏళ్లలోనే ఆ ప్రాజెక్ట్ అనేది ఈ రకమైన ఆ పరిస్థితి దాపించినప్పుడు దాని నిర్మాణాన్ని ఎవరైతే ఉన్నారో దాని మీద ప్రభుత్వాలు చర్య తీసుకోవాల్సిన అవసరం అంతేనే ఉంది. మరి ఈ విషయంలో ఎందుకు? కానీ ఇక్కడ ఒకటి రాజశేఖర్ గారు, సెంట్రల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ చాలా క్లీన్ గా చెప్పింది. ఆ ప్రాజెక్ట్ నిర్మాణం కానీ లేదా నిర్వహణ కానీ డిజైనింగ్ కానీ కంప్లీట్ గా తప్పున్నాయి కాబట్టి దాన్ని ఇప్పుడు వాడద్దు అని చెప్పి చాలా క్లియర్ గా చెప్పారు కదా. సో ఆల్రెడీ నిర్ధారణ అయిపోయింది, ఆ ప్రాజెక్ట్ పనికి రాదని చెప్పి ఆల్రెడీ సెంట్రల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ చెప్పేసింది. దాని మీద ఎందుకు ఇంత రాజకీయ చర్చ చేస్తున్నారు? దాని మీద ఏదన్నా చర్యలు తీసుకొని రికవరీ చేయటమో లేదంటే వాళ్ళు అరెస్ట్ చేయటమో ఏదో చేయాలి, కానీ చేయకుండా వీళ్ళు అసెంబ్లీ వేదికగా అసెంబ్లీ బయట దీన్ని ఫోకస్ చేస్తున్నారు ఎందుకు? ఏదైతే నీటిపారుదల గత మంత్రిగా నీటిపారుదల శాఖ మంత్రిగా చేసినటువంటి హరీష్ రావు గారు ఈ రోజు అసెంబ్లీలో కూడా ముఖ్యమంత్రి గారికి సంబంధిత ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి కూడా అదే చెప్పారు. మీరు దీనికి బాధ్యులైన వాళ్ళ దోషుల్ని మీరు వాళ్ళని పట్టుకోండి, వాళ్ళని శిక్షించండి, కానీ పునర్నిర్మాణం అనేది చేపట్టండి, దాన్ని రిపేర్లు ఏదైతే ఉన్నాయో దాన్ని వెంటనే చేపట్టి రైతులకి న్యాయం చేయమని చెప్పి హరీష్ రావు గారు అసెంబ్లీ సాక్షిగా కూడా ఆయన ఓపెన్ గా మాట్లాడుతున్నా కూడా ప్రభుత్వం ఎందుకు తాత్సారం చేస్తుంది అనేది మరి ఇక్కడ ఆ ప్రభుత్వ పెద్దల మరి వాళ్ళకి తెలియాలి.
ఎందుకంటే ఇప్పుడు మీరు అన్నట్టు నేషనల్ డ్యామ్ సెక్యూరిటీ అథారిటీ వాళ్ళు కూడా ఖచ్చితంగా ఏదైతే పిల్లల స్కూల్ పైన మరుసటి 2 రోజుల్లోనే వాళ్ళ ఆ సంబంధిత మేడిగడ్ని సందర్శించడం, ఇమీడియట్ గా దాని మీద వాళ్ళ ఒక రిపోర్ట్ ని కూడా ఆ రోజునే సబ్మిట్ చేయడం జరిగింది. ఈ డ్యామ్ అత్యంత ప్రమాదకరమైన పరిస్థితుల్లో ఉంది, ఇది అసలు నిర్మాణ లోపము, అసలు డిజైన్ లోపం అనేది కూడా వాళ్ళు ఆ రోజే రిపోర్ట్ లో పొందుపరచడం జరిగింది. మరి ఆ విషయాన్ని అప్పుడు ప్రభుత్వం కూడాను లేదా ఇప్పుడున్న ప్రభుత్వాలు కూడా అసలు నిర్మాణం చేపట్టిన సంస్థ దానికి ఇమీడియట్ గా దాన్ని ఇచ్చేయాలని సంబంధించిన ఎటువంటి ఇది కూడా వాళ్ళు చేపట్టుకోవడం అనేది చాలా మనం అందరూ కూడా చాలా అనుమానాలు తావిస్తా ఉంది. సో మీరు అన్నట్టు అన్ని పార్టీలతో సత్సంబంధం కలిగినటువంటి మెగా కంపెనీ అది బయటకు వస్తుంది, దాన్ని దోషిగా చూపించాల్సి వస్తుంది అనేటువంటి ఉద్దేశంతో దీన్ని ఒక రాజకీయపరమైన అస్త్రంగా ఉపయోగించుకొని విచారణ లేకుండా చేస్తారని అనుకుంటున్నారా మీరు? లేదండి, అది తప్పించుకోవడానికి లేదు. ఖచ్చితంగా విచారణ అనేది ప్రభుత్వం కూడా ఈ రోజు ప్రజలకి జవాబుదారీ. ఇప్పుడు ప్రతిపక్షాన్ని ఇబ్బంది పెడతాని కోసం ఇబ్బంది పెడుతున్నా రేపు పొద్దున, ఎందుకంటే రాబోయేది వేసవకాలం తర్వాత మన వర్షాకాలం సీజన్ కి ఈ కాళేశ్వరం మీరు ఎన్ని లక్ష కోట్ల రూపాయల ప్రాజెక్ట్ అది ఎత్తిపోతల పథకం అయినా సరే ఆ కాళేశ్వరం ప్రాజెక్ట్ ద్వారా ఒక మేడిగడ్డే కాదు కదండి, ఇంకా 2 బ్యారేజీలు ఉన్నాయి, దాదాపు 14 రిజర్వాయర్లో నీళ్లు ఉండాల్సిన అవసరం ఉంది. ఖచ్చితంగా రైతులకి రేపొద్దున సాగునీరు అందించాల్సిన అవసరం ఉంది, రేపొద్దున వేసవికాలం తాగునీరు అందించాల్సిన అవసరం ఉంది. ఖచ్చితంగా దాని రిపేర్లు అనేవి చేయించాల్సిన బాధ్యత ఇప్పుడున్న ప్రభుత్వానికి ఉంది. కాబట్టి ఇది ప్రభుత్వం రిపేర్లు ప్రభుత్వం చేస్తా లేదా ఈ నిర్మాణం చేపట్టిన మెగా ఇంజనీరింగ్ సంస్థ చేత వాళ్ళు చేసేటట్టుగా వాళ్ళు చర్యలు తీసుకుంటారనేది ఖచ్చితంగా వాళ్ళు దానికి ప్రజలకు సమాధానం చెప్పాల్సిన పరిస్థితి ఉంది. దీని మీద విచారణ అయితే కొనసాగుతుంది. ఆల్రెడీ విచారణకి ఆదేశించారు కదా, ఇప్పుడు ఆల్రెడీ రాష్ట్ర ప్రభుత్వం విచారణకి ఆదేశించింది. విచారణ అనేది కంటిన్యూ జరుగుతూ ఉందని కూడా అసెంబ్లీలో మంత్రి చెప్పడం జరిగింది. కాబట్టి దీనికి దోషులు అనేది అది నిర్మాణంలో జరిగిందా లేకపోతే డిజైనింగ్ లోపమా లేకపోతే ప్రకృతి ఇచ్చిన దాని వల్ల జరిగింది అనేది విచారణ అయితే మనం ఆ ఇచ్చిన రిపోర్ట్ బట్టి మనం వాళ్ళ ప్రభుత్వాన్ని మనం నిందించవచ్చు. అది కాకపోతే ఏంటంటే నిర్మాణం చేపట్టిన సంస్థ ఈ లైఫ్ టైం అనేది ఇవ్వాల్సిన బాధ్యత ఉంది. ఆ లోపల కనుక ఏది జరిగినా సరే దానికి ఆ బాధ్యత అనేది నిర్మాణ సంస్థ వహించాలనేది మనం గతకాలం నుంచి చూస్తూనే ఉన్నాం. ఆరోపడినా సరే మెగా ఇంజనీరింగ్ వర్క్స్ వాళ్ళు ఈ విషయంలో వాళ్ళు ఖచ్చితంగా ప్రభుత్వ విచారణ ఎదుర్కోవాల్సిన అవసరం అంతేనా ఉంది. సో దీన్ని ఏంటంటే పార్టీలుగా ఇవ్వడం జరిగింది. కొంత భాగమేమో మెగా కంపెనీ నిర్మించింది, మరికొంత భాగమేమో ఎల్ఎన్టీ వాళ్ళు నిర్మించారు. ఇక్కడ విచిత్రం ఏంటంటే ఎల్ఎన్టీ కానీ మెగా కానీ సబ్ కాంట్రాక్టర్స్కి ఇచ్చారు. సబ్ కాంట్రాక్టర్స్ ఈ పనులు చేసిన వల్లనే ఈ డ్యామేజ్ జరిగింది అని చెప్పి మరొక వాదన అలాంటి ఇది కూడా వినిపిస్తుంది. అసలు ఎవరి మీద చర్యలు తీసుకుంటారు, ఎవరి నుంచి రికవరీ చేస్తారు అనేది కూడా ప్రశ్నార్థకంగా కనిపించట్లేదు. మెయిన్ ఎల్ఎన్టీ వాళ్ళు మెగా ఇంజనీరింగ్ అనేది సహజం. కాకపోతే ఏంటంటే ఇక్కడ ప్రధానంగా ఎల్ఎన్టీ వాళ్ళు చేపట్టిన ఏదైతే బ్యారేజ్ నిర్మాణం ఉందో, ఈ ప్రాజెక్ట్ నిర్మాణం ఉందో, అదేవిధంగా ఏదైతే మేడిగడ్డ సంబంధించిన ఏదైతే బ్యారేజ్ నిర్మాణం ఏదైతే చేపట్టినటువంటి అది మెగా ఇంజనీరింగ్ ఎల్ఎన్టీ అనేది ప్రభుత్వం నిర్దేశంగా ఒక ప్రత్యేకంగా వాళ్ళు ఒక శ్వేతపత్రం కూడా రిలీజ్ చేయాల్సిన అవసరం ఉంది. అసలు ఈ వర్కులు ఎంత టేకప్ చేశారు, ఎంత సమయంలో వీళ్ళకి ఎంత సమయంలో దీన్ని పూర్తి చేయాలనేది దాంట్లో ఉంది. వాళ్ళు ఎంత సమయంలో దీన్ని పూర్తి చేశారనేది కూడా ఇవన్నీ కూడా విచారణలో తేటతెల్లం కావాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఎలక్షన్లు వస్తున్నాయి కాబట్టి తొందరగా బ్యారేజ్ పూర్తి చేసి ఈ కాళేశ్వరం ప్రాజెక్టు పూర్తి చేసి ప్రజలకి నీరు అందించేస్తే మేము ఒక మైలేజ్ చేసేద్దనే ఉద్దేశంతో ప్రభుత్వం ఒత్తిడి మేరకు ఈ నిర్మాణ సంస్థలు త్వరితగతిన పూర్తి చేయడంలో వచ్చిన ఈ అనర్థమా, లేకపోతే అది నిర్మాణంలోనే మరి సాంకేతిక కారణాల వల్ల నిర్మాణం అనే లోపమా, అసలు మొత్తం డిజైనింగే లోపమా అనేది కొంతమంది ఏమన్నారు ఇటీవల వచ్చిన వార్తలు ఏంటి, ఇది డిజైనింగ్ అనేది లోపమే, ఇది నిర్మాణం సాధ్యం కాదు, ఇక్కడన్నా కూడా అక్కడ చేయండి పర్వాలేదు అని చెప్పి ప్రభుత్వం ఒత్తిడి తీసుకొచ్చింది కాబట్టి చేసాం అనేది కొంత మనకు లీకేజ్లు వస్తూ ఉన్నాయి. కాబట్టి ఇది రాష్ట్ర ప్రభుత్వం చిత్తశుద్ధితో అది మెగా ఇంజనీరింగ్ ఎల్ఎన్టీ అనేది కాదు, ఇది ప్రజల యొక్క సొత్తు, 1-2 రూపాయలు కాదు, 1,00,000 రూపాయల సొత్తు. కాబట్టి 1,00,000 కోట్ల రూపాయల సొత్తుతో ఇది బహుళార్థ ప్రాజెక్ట్ గా ప్రభుత్వం ఎంతో గొప్పగా చెప్పిన ప్రాజెక్ట్ అనేది ప్రజలకు అంకితం చేయాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఖచ్చితంగా దీని మీద సమగ్రమైన విచారణ చేపట్టి అది దోషుల్ని, అది ఏ స్థాయిలో ఉన్న దోషులైనా సరే అది ప్రజల ముందుకు నిలబెట్టి ముందు నిలబెట్టాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా ఏదైతే ఈ కుంగిపోయిన ఈ పిల్లర్స్ ని ఇమీడియట్ గా దాని స్థానంలో ఏ రకంగా దాన్ని రెక్టిఫై చేసుకుని ఆ పునర్నిర్మాణం చేపట్టాలో అది త్వరితగతిన కూడా చేపడితే ఇక అది ఆ ప్రమాదం అనేది ఇంకా పెరగకుండా ఉంటుంది అనేది నా భావం.
కానీ మరమ్మతు చేయడానికి ప్రయత్నం చేస్తుంది ప్రభుత్వం. కానీ లేటెస్ట్ ఏంటంటే ఉత్తమ్ కుమార్ రెడ్డి చెప్పారు, నీటిపారుదల శాఖ మంత్రి, సుందిళ్లలో కూడా లీకేజీలు ఉన్నాయని చెప్పి లేటెస్ట్ గా అనౌన్స్ చేశారు. అన్నారంలో కూడా లీకేజ్ అవుతుంది. అన్నారంలో లీకేజ్ ఉంది, సుందిళ్లలో లీకేజ్ ఉంది, మేడిగడ్డ కుంగిపోయింది. అసలు ఇప్పుడు ఆ ప్రాజెక్టు కాళేశ్వరం పనికొస్తుందా లేదా అనేది నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ చెప్పట్లేదు. దీనికి ఏదైతే కాళేశ్వరం ఎత్తిపోతల పథకానికి అనుసంధానంగా నిర్మించిన ఈ బ్యారేజ్లు అయితే ఏదైతే ఉన్నాయో, ఇది ఒకదాని తర్వాత ఒకటి ఈ నీటి ఫ్లో లేకుండానే ఉన్న నీటితోనే ఈ లీకేజ్ స్టార్ట్ అయ్యి ఇస్తున్నప్పుడు ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా మరి ఈ గోదావరి నీరు కనుక ప్రవహించి మనకి అప్పుడే పైనుంచి నీరు వచ్చినప్పుడు ఈ గోదావరి నీటిని కనుక ఇన్ఫ్లో చేసి ఈ ప్రాజెక్టుల ద్వారా ఏదైతే 141 టీఎంసీల సామర్థ్యం కనుక రిజర్వాయర్లు అని చెప్తున్నారు, నిజంగా ఆ సామర్థ్యంతో కనుక రిజర్వాయర్ నింపితే కనుక అసలు ఈ ప్రాజెక్టు ఉంటుందా, లేకపోతే ఏ రకమైన పరిస్థితిని అనర్థాన్ని దారితీస్తుంది అనేది ఇప్పుడు ఈ మేడిగడ్డ తర్వాత అన్నారం కానీ లేకపోతే సుంకేజ్ల ఈ ఇప్పుడు వచ్చిన లీకేజ్ని బట్టి చాలా భయాందోళనకి లోనవ్వాల్సిన పరిస్థితి ఉంది. కాబట్టి సమగ్రమైన సాంకేతిక నిపుణుల చేత ఒక కమిటీని రాష్ట్ర ప్రభుత్వం నియమించి అసలు ఈ ప్రాజెక్టు మొత్తాన్ని కూడా ఏదైతే ఇప్పుడు వేసవకాలమే కాబట్టి నీరు కూడా మనకి తక్కువగానే ఉంటది కాబట్టి ఖచ్చితంగా దీని మీద ప్రత్యేకమైన నిఘాను ఏర్పాటు చేసి దీన్ని పూర్తి స్థాయిలో పరిశీలన చేయాలి. పరిశీలన చేసి ఏంటంటే ప్రభుత్వ ధనాన్ని ప్రజల ధనాన్ని మరి నిరుపయోగంగా నిరుపయోగంగా మనం ఏదంటే ఒక ఎంతైనా సరే అది ప్రజల సొమ్మే కాబట్టి అది రూపాయైనా 10 రూపాయలైనా ఇది ప్రజల సొమ్ముని మనం ట్రస్టీగా ఉండాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం కాబట్టి ఏదైతే ఈ 1,00,000 కోట్ల రూపాయలు స్మాల్ అమౌంట్, చిన్న అమౌంట్ కాదు. ఇంకోటి ఏంటి, మరి ప్రభుత్వం ఎందుకని అది ముందు చూపు లేకుండా మరి ఏకపక్షంగా ఈ ప్రాజెక్ట్ చేపట్టిందా లేకపోతే రాజకీయ ప్రయోజనాలు ఆశించి మరి ఈ ప్రాజెక్ట్ చేపట్టిందని కాదు. రాను సంవత్సరానికి 25,000 కోట్ల రూపాయలు భారం పడుతుంది ప్రతి సంవత్సరం కూడా అని ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం ఇందాక అసెంబ్లీలో ప్రకటన చేసింది. మరి దీన్ని ఏ రకంగా ప్రభుత్వం బడ్జెట్ లో పెట్టి ఈ నిధులు కేటాయించి కాళేశ్వరం ప్రాజెక్ట్ ని కొనసాగిస్తారా, లేకపోతే ఇది ఏదైతే ప్రమాదకర గంటికలను మోగిస్తా ఉందో కాబట్టి తాత్కాలికంగా దీన్ని మూసివేసి దీన్ని మళ్ళా రీడిజైన్ చేసి పునర్నిర్మాణం చేస్తారా, లేకపోతే చేసినందువల్ల సంవత్సరానికి 25,000 కోట్ల రూపాయలు భారం పడుతుంది కాబట్టి దీన్ని మరి శాశ్వతంగా ఏం చేస్తారనేది మరి ప్రభుత్వం మరి అసెంబ్లీ సమావేశాలు ముగిసేలోపు ప్రకటన చేస్తుందా లేకపోతే అసలు ఏం జరుగుతుంది అనేది మనం వేచి చూడాలి. రైట్ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్ రాజశేఖర్ గారు విశ్లేషణ చేసినందుకు. సో కాళేశ్వరం ప్రాజెక్ట్ అనేది ఇప్పుడు ఒక వైట్ ఎలిఫెంట్ గా కనిపిస్తుంది తెలంగాణ ప్రభుత్వానికి. ఒకప్పుడు దీన్ని ఐకాన్ గా చూపించారు కేసీఆర్, ప్లస్ అదొక బాహుబలి మోటార్లతోటి ప్రపంచ వ్యాప్తంగా చూడదగినటువంటి ప్రాజెక్ట్ అని ఆయన ఫోకస్ చేశారు. కానీ ఇప్పుడు మాత్రం అది వైట్ ఎలిఫెంట్ గా మారిపోయింది. అన్నారం కూడా లీక్ అవుతుంది, సుందిళ్ళ లీక్ అవుతుంది, మేడిగడ్డ కుంగిపోయింది, కాళేశ్వరంలో బాహుబలి మోటార్లు పనిచేస్తున్నాయా లేవా అనేది తెలియనటువంటి పరిస్థితి. ఇలాంటి సిచ్యువేషన్లో ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకుంటుందనేది వేచి చూడాలి. థ్యాంక్ యూ.